హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎనాలిసిస్, అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ని ఎనాలిసిస్ చేస్తూ, అట్లాగే 15 సెకండ్ అంటే లోవర్ టైం ఫ్రేమ్లో మనం ప్రాపర్ కన్ఫర్మేషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, సో విత్ ఈఎంఏ. సో ఈ ఈఎంఏని మనం ఏ విధంగా ఇక్కడ యూజ్ చేసుకుంటాము, సో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ. సో అంటే నేను ఇక్కడ ప్రజెంట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను ప్రాపర్గా టార్గెట్ చూస్తాను. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకు స్ట్రక్చర్ స్టోరీ ఏం చెప్తుంది మార్కెట్ ప్రాపర్గా, సో అది కూడా ఎనలైజ్ చేస్తాను. సో అక్కడ మనకి ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్గా మనం 50 సెకండ్ కన్ఫర్మేషన్స్ ఒకసారి చెక్ చేసుకొని అక్కడ బయర్ సెల్లర్ స్టోరీ ఏ విధంగా ఉంది అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో, అంటే ఇప్పుడు మనం ఒక 5 మినిట్ టైం ఫ్రేమ్ని యూజ్ చేసినప్పుడు తర్వాత మనం ఆ 5 మినిట్ని ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్గా తీసుకోవాలంటే 1 మినిట్ లేదా 30 సెకండ్స్ కన్ఫర్మేషన్స్ చూసుకోవాలన్నమాట. అంటే ప్రైస్ యాక్షన్ అనేది ఎవ్రీ టైం ఫ్రేమ్లో సేమ్గానే ఉంటుంది, బట్ మీకు రీడ్ చేయడం అనేది రావాలి. సో మీరు క్యాండిల్స్ అంటే ఇక్కడ మార్కెట్ మీకు ఇండికేట్ చేసే ప్రతి ఒక్క క్యాండిల్స్ని మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే మీరు ఏ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ అయినా మీరు ఇక్కడ చేయగలుగుతారు, ఏ మార్కెట్లో అయినా కూడా ప్రాపర్గా చేయగలుగుతారు అనమాట. అంటే ఇక నేను 1 మినిట్లో టార్గెట్స్ చూస్తాను. సో మార్కెట్లో మేజర్ స్ట్రక్చర్ స్టోరీ ఏముంది 1 మినిట్లో, అంటే స్ట్రక్చర్ పరంగా 1 మినిట్లో మనకి ఏం చెప్తుంది మార్కెట్. సో నెక్స్ట్ దానికి కన్ఫర్మేషన్గా, అడిషనల్ కన్ఫర్మేషన్గా 15 సెకండ్స్లో నేను చూస్తాను అనమాట. అంటే చాలామంది 5 సెకండ్స్ కామన్గా యూజ్ చేస్తారు. సో కొంతమంది 15 సెకండ్స్ని యూజ్ చేస్తారు, కొంతమంది 30 సెకండ్స్ యూజ్ చేస్తారు. సో కన్ఫర్మేషన్గా ఇప్పుడు ఈవెన్ మనం ఒక ఇంట్రాడేలో అయినా కూడా, జనరల్గా మనం స్కాల్పింగ్లో అయినా కూడా 5 మినిట్స్ యూజ్ చేసే వాళ్ళు 1 మినిట్ కన్ఫర్మేషన్ యూజ్ చేయడం, 4 అవర్స్ 2 అవర్స్ యూజ్ చేసే కైండ్ ఆఫ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్గా 5 మినిట్స్ 15 మినిట్స్గా యూజ్ చేస్తారు కామన్గా. సో ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు 1 మినిట్లో నేను టార్గెట్ని అనాలిసిస్ చేశాను. సో మార్కెట్ యొక్క 1 మినిట్ స్ట్రక్చర్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇది కంప్లీట్గా 15 సెకండ్ కన్ఫర్మేషన్స్ అన్నమాట. సో ఇక్కడ స్ట్రక్చర్లో బయర్ ఓవరాల్గా మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా, ఓవరాల్గా డైరెక్షన్ కూడా మనకు మార్కెట్లో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో నెక్స్ట్ బయర్ యొక్క కంట్రోల్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమైపోయింది. సో 1 మినిట్లో కూడా నేను టార్గెట్ని అనాలిసిస్ చేశాను. సో టార్గెట్కి వెరీ ఒక లాంగ్ గ్యాప్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ స్టోరీలో క్యాండిల్స్ సైకిల్ చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ అనేది స్ట్రక్చర్లో ఇక్కడ 15 సెకండ్ క్యాండిల్స్లో చూడొచ్చు. ఒక రీట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ ఒక బయర్ ఒక న్యూ హై క్రియేట్ చేయడం. సో తర్వాత రీట్రేస్మెంట్లో వాళ్ళ యొక్క స్టోరీలో కంప్లీట్ ఒక వీక్నెస్ అనేది ఇండికేట్ చేయడం. సో తర్వాత వచ్చిన బయర్స్ ఒక కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తున్నారు. అంటే టార్గెట్ 1 మినిట్లో టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు మార్కెట్. సో కాబట్టి 15 సెకండ్లో వచ్చే కైండ్ ఆఫ్ ఈ యొక్క కన్ఫర్మేషన్ని, అంటే బయ్యర్ ఎక్కడైతే కంట్రోల్ తీసుకుంటున్నారో ఆ కన్ఫర్మేషన్ని మాత్రం నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట. అంటే సింపుల్, అంటే మీరు స్టోరీని ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో ఇక్కడ 1 మినిట్లో ఏం జరుగుతుంది, సో 1 మినిట్లో స్ట్రక్చర్ స్టోరీ మనకి ఏం చెప్తుంది, సో తర్వాత వచ్చేసి 15 సెకండ్స్లో మనం కన్ఫర్మేషన్ తీసుకోవడం అనమాట. సో 1 మినిట్లో మేజర్గా స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్ ఏం చెప్తే మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్స్ సైకాలజీ యొక్క ఏదైతే కంబైన్ చేయడం అనమాట. అంటే మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో మీరు స్ట్రక్చర్ని అనాలిసిస్ చేయాలి. సో స్ట్రక్చర్ని అనాలిసిస్ చేయాలి. తర్వాత మీరు నెక్స్ట్ లోవర్ టైం ఫ్రేమ్కి వస్తే యాక్చువల్గా ప్రైస్ యాక్షన్, అంటే బయ్యర్ అండ్ సెల్లర్ మీకు ఏం చెప్తున్నారు, సో వీళ్ళ యొక్క స్టోరీని కంబైన్ చేయడం. అంటే స్ట్రక్చర్కి అండ్ ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో మీరు బయర్ సెల్లర్స్ యొక్క స్టోరీని, అంటే క్యాండిల్స్ సైకాలజీని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అలాగే కోర్సుతో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది, డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాండిల్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్ క్యాండిల్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ అనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ అనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్స్ అనేది ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ అనాలిసిస్, మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అంటే ఎవ్రీ క్యాండిల్స్టిక్స్లో ఒక కైండ్ ఆఫ్ రీడింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రెండింటిని కంబైన్ చేయడమే ప్రైస్ యాక్షన్ అన్నమాట. అంటే స్ట్రక్చర్ స్టోరీ ప్లస్ క్యాండిల్స్ సైకాలజీ. సో ఇక్కడ మనకి మార్కెట్లో కనిపించేది బయర్స్ అండ్ సెల్లర్స్ మాత్రమే, ఏ మార్కెట్ అయినా కానీ. సో వాళ్ళ స్టోరీని మీరు స్టెప్ బై స్టెప్ రీడ్ చేయడమే ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో విత్ మీరు ఎనాలిసిస్లో ట్రెండ్ లైన్స్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే సప్లై అండ్ డిమాండా, లేకపోతే
బ్రేక్అవుట్ రీటెస్ట్ యూజ్ చేస్తున్నారా? సో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి మార్కెట్ని టెక్నికల్ అనాలిసిస్ పరంగా ప్రైస్ యాక్షన్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని కంబైన్ చేసేటప్పుడు డెఫినెట్లీగా బయర్ సెల్లర్ స్టోరీ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాండిల్ సైకాలజీ వైజ్గా. సో ఇది తెలిస్తే ఏంటంటే మీరు ఏ టైం ఫ్రేమ్లోనైనా కూడా మీరు కన్ఫర్మేషన్గా అంటే లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్స్ చూడండి. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో మీరు ప్రాపర్గా ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ అనేది చేయండి. అది కామన్గా మీకు డెఫినెట్లీగా ఒక హై ప్రొబాబిలిటీ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను 1 minute టైం ఫ్రేమ్లో నేను ఒకసారి టార్గెట్ని చూశాను. సో టార్గెట్కి ఒక మేజర్ ఒక కంప్లీట్ గ్యాప్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను 15 secondsకి వచ్చాను. సో తర్వాత ఇక్కడ నుంచి మనకు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అన్నమాట. అంటే బయర్స్ డెఫినెట్లీగా ఫాలో అయ్యేటప్పుడు అంటే ఆ టార్గెట్ని రీచ్ అయ్యేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ని ఇక్కడ క్రియేట్ చేస్తుంది అనేది మీకు తెలిసినట్టయితే డెఫినెట్లీ మార్కెట్ యొక్క టార్గెట్ని బేస్ చేసుకొని ఆ టార్గెట్ని ఫిల్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఇక్కడున్న ప్రైస్ యాక్షన్ని మనం ప్రాపర్గా రీడ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ఓవరాల్గా ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ నుంచి ఒక మూవింగ్ యావరేజ్. సో ఈ యొక్క ఈఎంఏ మూవింగ్ యావరేజ్ పైన మనకి బయర్స్ యొక్క కంట్రోల్ కనిపిస్తుంది. అంటే బయర్స్ యొక్క అప్వర్డ్ డైరెక్షన్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది ఈఎంఏ. సో నెక్స్ట్ అంటే ట్రెండ్ మాత్రమే మీరు అనాలిసిస్ చేయాలి ఈఎంఏని. సో ఈఎంఏ 14 కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పాను వీడియోస్లో, ఈఎంఏ 14 కావచ్చు, 20 కావచ్చు, సో 50 కావచ్చు. మీరు ట్రెండ్ని అనాలిసిస్ చేయడానికి మాత్రమే, ట్రేడ్ని అనాలిసిస్ చేయడానికి కాదు. సో ఇక్కడ మీకు ట్రెండ్ అనేది డైరెక్షన్ అనేది మీకు ఇండికేట్ చేస్తుంది ఈఎంఏ. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి క్యాండిల్ సైకాలజీలో అంటే స్ట్రక్చర్ వైజ్గా స్టోరీ బయర్స్ కంట్రోల్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ రీట్రేస్మెంట్లో కూడా ఇక్కడ సెల్లర్స్ కంటిన్యూ చేయకుండానే బయర్స్ మంచి ఒక కంటిన్యూ ఇండికేట్ చేస్తున్నారు. బట్ సెల్లర్స్ హిస్టరీలో స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఆ కన్ఫర్మేషన్తో ఇక్కడ కంటిన్యూషన్ సైన్ వచ్చింది. మనకు స్ట్రక్చర్ వైజ్గా కూడా ఈఎంఏ వైజ్గా కూడా మనకు కన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ కొంత మార్జినల్ సేఫ్టీ అనేది యూజ్ చేసి నేను క్లియర్ కట్గా ఒక అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాను. సో బట్ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఇక్కడ క్లియర్ కట్గా చూడండి. సో మోస్ట్లీ ఎంట్రీ అనేది ఈ యొక్క హ్యామర్ తర్వాత ఉంటుంది ఎవరిదైనా కానీ. బట్ ఇక్కడ ఏదైతే ఒక కైండ్ ఆఫ్ థియరీ, ఒక ప్రాపర్ థియరీ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఉండడం. సో తర్వాత ఇక్కడ ఎంట్రీ ఎక్కడైతే ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ యొక్క స్టాప్ లాసెస్ ఈ ఏరియాలో ఉంటాయి అన్నమాట. సో ఆ స్టాప్ లాసెస్ని ఆ లిక్విడిటీని తీసుకుని మార్కెట్ ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఒక కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది. సో మళ్ళీ ఈ యొక్క ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి నేను ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాను. ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. సో క్లియర్ కట్గా చూడండి అంటే మనం ప్రీవియస్గా ఇక్కడ తీసుకున్న ఈ హ్యామర్ కన్ఫర్మేషన్ ఇక్కడ వర్క్ అవ్వలేదు. తర్వాత మార్కెట్ వచ్చేసి పూర్తి లిక్విడిటీ ఈ యొక్క జోన్ నుంచి తీసుకుంది. సో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్గా చూడొచ్చు మంచి స్ట్రాంగ్ క్యాండిల్. సో నేను ఇక్కడనే అంటే ప్రాపర్ ఎంట్రీ కోసం ప్రీవియస్గా కొంత ఎర్లీగానే ఎంట్రీ ఇచ్చాను. సో ప్రీవియస్ లాస్ని కూడా రికవరీ చేయడానికి మనకు మార్కెట్లో 1 minute టైం ఫ్రేమ్లో ఉన్న టార్గెట్కి ఇంకా గ్యాప్ ఉంది. సో అందుకోసమే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది అకార్డింగ్ టు దిస్ ప్రైస్ యాక్షన్. సో డెఫినెట్లీగా అందుకోసమే చెప్తాను ప్రైస్ యాక్షన్ని మీరు రీడ్ చేస్తే ఏ టైం ఫ్రేమ్లో అయినా కూడా మీరు ప్రాపర్గా మీరు అనాలిసిస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ముఖ్యంగా డైలీ టార్గెట్ అనేది డెఫినెట్గా మీరు మెయింటైన్ చేయాలి. సో డెఫినెట్గా నేను చెప్తాను. సో ఎంత లెర్నింగ్ మనకు ఇంపార్టెంట్. సో అట్లాగే మీ యాక్యురసీ లెర్నింగ్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్, ప్రైస్ యాక్షన్ ఇస్ ప్రైస్ యాక్షన్. మీరు స్టాక్స్లో చేసినా, క్రిప్టో చేసినా, సో ఏ మార్కెట్లో చేసినా కూడా ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో నేను ఇచ్చే ట్యూటోరియల్స్ కానివ్వండి, పెయిడ్ కోర్సెస్, సో మీకు ఏ మార్కెట్లో అయినా యూజ్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కంప్లీట్గా డీటెయిల్స్ ఉన్నాయి. నా యొక్క బేసిక్ టు అడ్వాన్స్ ప్రైస్ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. సో మీకు కోర్స్తో పాటు డౌట్స్కి సపోర్ట్ ఉంటుంది. అలాగే కోర్స్ కూడా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. అట్లాగే సో డెఫినెట్గా ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు లెర్నింగ్లో ఉన్న వాళ్ళైనా బిగినర్స్లో ఉన్న వాళ్ళైనా, బిగినర్స్ అయితే కంప్లీట్గా సబ్జెక్ట్ లెర్నింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. సో ఆల్రెడీ లెర్నింగ్లో ఉన్న వాళ్ళు సో ప్రాక్టీస్ని మాత్రం మీరు వదిలిపెట్టద్దు. ఎందుకంటే డెమోలోనే ప్రాక్టీస్ చేయాలి. రియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. ఎందుకంటే మీకు ఒక ప్రాపర్ యాక్యురసీ డెవలప్ అయ్యేంత వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో అసలు యాక్చువల్గా రియాలిటీ మార్కెట్ ఏంటి అంటే మార్కెట్ ఏ విధంగా రన్ అవుతుంది అనేది మీరు ఇప్పుడు ఇంకా లెర్నింగ్లోనే ఉన్నారు కాబట్టి ఆ యొక్క రీసెర్చ్లోనే ఉండాలి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసమే సో రియాలిటీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఒక యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మార్కెట్ అనాలిసిస్లో. సో డెఫినెట్లీగా అది కంపల్సరీగా పాటించాల్సిందే. సో దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.